రైట్ ఓకే. పేపర్ చాలా టఫ్గా ఇచ్చారు. నువ్వేం చేసావు? ఏముంది, వైట్ పేపర్ ఇచ్చేసి వచ్చా. హాయ్. హాయ్. ఏంటి రాధనే చూస్తున్నావు? అతని డ్రెస్ బాగుంది. డ్రెస్ బాగుందా రాధ బాగున్నాడా? డ్రెస్సే బాగుంది. నాకు రాధ కూడా బాగున్నాడు. అయితే వెళ్ళి చెప్పొచ్చుగా. చెప్తాం. ఇట్స్ ఆల్ రైట్. చెప్తే మోసేస్తాడేమో, మోయకుండా చూసుకోవాలి. థ్యాంక్ యూ. రాధా థ్యాంక్ యూ. నేను ఇస్తాను, నువ్వు వెళ్ళి భోంచేయి. అక్కర్లేదులేమ్మా, మాకు చేతులు ఉన్నాయి. ఏదో పెద్ద ఫంక్షన్ మధ్యలో వచ్చి పని చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వక్కర్లేదు. హలో. వీడు ఇంకా మారలేదు. నీ డ్రెస్ బాగుంది. ఏంటి కాంప్లిమెంటా? మ్మ్, నేను కూడా ఇవ్వచ్చా? ఇవ్వు. నీ డ్రెస్ చండాలంగా ఉంది. ఈ డ్రెస్కి ఏమైంది? ఏజ్ బారైంది. అదేంటి? ఒకసారి వాళ్ళని చూడు. ఆడపిల్లలు ఇలాంటి ఫంక్షన్కి చుడిదారో లంగా ఉనియో వేసుకుని వస్తారు. నువ్వేంటి ఇలా సగం డ్రెస్ వేసుకుని తిరుగుతావు? ఆడది తన అందాన్ని మొగుడికి చూపించాలమ్మా, మందికి కాదు. నీకు డ్రెస్ సెన్సే లేదు, ఇంకేం చెప్తాం? హాయ్. నాకు డ్రెస్ సెన్స్ లేదా? చెప్తా. ఏంటి అద్దానికి అతుకుపోయావు? ఎక్కడికి ప్రయాణం? మమ్మీ, నాకు ఈ డ్రెస్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఇది వేసుకుంటే నాకు డ్రెస్ సెన్స్ ఉన్నట్టా లేనట్టా? ఏ ఎక్కడికైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నావా? అలాంటిదేలే. నాకు డ్రెస్ సెన్స్ లేదా? ఈ డ్రెస్ లో చూసి ఫ్లాట్ అయిపోతావు చూడు. ఆంటీ, ఇది మీకోసం తెచ్చాను. ఇదెవరు? కొత్త క్యాండిడేట్ వచ్చింది. మీకేం తెచ్చానంటే నీకు క్యాప్. థ్యాంక్ యూ. అమ్మా నాన్న అంతా బాగున్నారు అంజలి? అందరూ బాగున్నారు అంకుల్. అంజు, బాగా పెద్దదాని అయిపోయావే, మొగుడు కోసం వచ్చావా ఏంటి? నీ దగ్గర ఎవరైనా ఉన్నారా రెడీగా? మ్యారేజ్ బ్యూరో ఏదైనా పెట్టావా బామ్మ? భలేదానివే. అర్చన, దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ అక్క. అక్క కాదే, వదినా. వదినా? రావే కృష్ణ. అంజలి, తనెవరో గుర్తుపట్టావా? ఈ అమ్మాయి పక్కింటి ఆంటీ, మనకెప్పుడు ఆంటీ. నువ్వు ఊరుకోరా, వాడు అలాగే మాట్లాడతాళ్లే. అదేనే శివప్రసాద్ అంకుల్ వాళ్ళ అమ్మాయి కృష్ణవేణి. ఓ కృష్ణ. హాయ్ కృష్ణ, హౌ ఆర్ యు? ఫైన్. ఓకే ఆంటీ, ఐఎమ్ సో హంగ్రీ. లంచ్ రెడీయా? నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకునిరా, భోంచేద్దాం. భోంచేయడానికి డ్రెస్ చేంజ్ చేసుకోవడం దేనికి ఆంటీ? చేతులు కడుక్కుంటే చాలేమో. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యరా, వెళ్ళు. గుత్తి వంకాయ. ఏమండి, వంకాయ కూరవేనా? సారీ ఫర్ ది లేట్. ఇట్స్ ఓకే. రాహుల్, అక్కడ కూర్చోవా? నైస్ డ్రెస్. థ్యాంక్ యూ. ఇలాంటిదే నేను వేసుకుంటే బాగోలేదని ఇప్పుడు నైస్ డ్రెస్. ఆంటీ, నువ్వు కూడా కూర్చో, అందరం కలిసి తిందాం. అంకుల్ తిన్నాక తింటానులే. యు నో ఇన్ ఇండియా లేడీస్ భర్తలో భోంచేసాకే చేస్తారు. దిస్ ఇస్ అవర్ ఇండియన్ కల్చర్. నథింగ్ లైక్ దట్. ఫుడ్ పాయిజన్ అయితే తప్పించుకోవడానికి. చాలండి. అది సరే అంజలి, మీ ఫ్రెండ్ పెళ్ళి ఎప్పుడన్నా? ఎల్లుండి అంకుల్. రేపేమో బ్యాచులర్ పార్టీ. నాతో పాటు రాధను కూడా తీసుకెళ్తున్నా. ఇదిగో, ఆ కోడి చచ్చింది, అది ఎక్కడికి పారిపోదు. మెల్లగా తిను. ఏంట్రా? గులాబ్ జామ్ చాలా బాగుంది ఆంటీ. గులాబ్ జామ్ తో పాటు వెన్నెలా కలుపుకో, అదిరిపోతుంది. అవునా? నాకు స్పూన్ పెట్టవా? యా, ఇట్స్ సో టేస్టీ. ఏం కావాలండి? మంచి ముత్యాల హారం చూపించండి. ఓహో, ఇక్కడ చెడ్డ ముత్యాలు కూడా అమ్ముతారా? అంజలి, ఇది బాగుంది, తీసుకో. వావ్, ఇట్స్ సో బ్యూటిఫుల్. అంజలి, చాలా బాగుంది. ఇది ఎలా ఉంది? అది నీకు నచ్చిందా? బాగా నచ్చింది, ఇది తీసుకో. ఓకే, ప్యాక్ దిస్ వన్. యా. ఏంటి మొహం అలా పెట్టావు? నీకు ఇదే నచ్చిందా? అయితే అది గుర్తు పెట్టుకుని నీ పెళ్ళప్పుడు నీ కాబోయే మూడు చేతి కొనిపించుకో.
ఇది అడ్డం రాకపోతే నువ్వేగా నా మొగుడివి. మధ్యలో ఇది వచ్చిందే గాని. ఎరా ఓకే ఎవరు పంపించారు? లండన్ నుంచి అంజలి అంట. అంజలియా? ఆ కార్డులో ఏం రాసిందో చదివి చెప్పు. మనకంత సీన్ లేదు, ఇక్కడ మ్యాటర్ మొత్తం ఇంగ్లీష్లో ఉంది. Wish you a speedy recovery. And I'm happy to tell you that my parents have accepted for my wedding with my boyfriend. బాయ్ఫ్రెండ్ గురించి ఇదంతా. ఏం రాసింది అందులో? అంజలి పెళ్లికి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారంట. ఓహ్ దట్స్ గుడ్. ఎరా అట్టుబండి తింటావా? వద్దులే, ఒంట్లో బాగాలేదు కదా, ఏం తింటావు? తింటావేమో అని అడిగావా? అయ్యో పాపం. తప్పుగా అనుకున్నాను రా, సారీ. నువ్వెంత ముద్దొస్తున్నావో మరి నేను నీకు ముద్దొస్తున్నానో లేదో ఎలా తెలిసేది? ఇమీడియట్ గా నా టేబుల్ ఎందుకు రావాలి? నమస్కారం. అంత బాగున్నారా? అంత బాగున్నారు. ముందు ఆసుపత్రికి వద్దాం అనుకున్నా, ఇంటికి వెళ్ళిపోయాడు అన్నారు. ఎట్టున్నాడు మా మనోడు? ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు. తీసుకొని కాఫీ తీసుకురా. రండి. రండి బద్దయ్య గారు, కూర్చోండి. భగవంతుడు భలే చమత్కారయ్యా. మీ సంబంధం అనుకోక ముందు మా మనోరాలకు ఒక అమెరికా సంబంధం చూసా. వాళ్ళేమో మా అబ్బాయి న్యూయార్క్లో 90 టవర్లో పనిచేస్తాడని చెప్పి నీలుగేవారు. ఆ తర్వాత టవర్ గురి మళ్ళీ వచ్చారనుకోండి, చేసుకుంటాను, నేనే పొమ్మన్నా. ఈ సంబంధమే ఖాయం చేసుకుందాం అనుకుంటున్నా. మా నాయన ఏమనేవాడో తెలుసా? లగ్గం అంటే మగ్గం వేసినట్టు ఉండాలనేవాడు. కరెక్ట్ గా చెప్పారండి. ఈయన మూర్తి గారని మా మేనేజరే అమెరికా నుంచి వచ్చాడు. కూలిన తర్వాత వచ్చావా, కూలకు ముందు వచ్చావా? అయ్యా 10 సంవత్సరాల నుంచి ఇక్కడే పని చేస్తున్నానండి. ఏంటోనయ్యా, ముహూర్తాలు కూడా పెట్టేసుకుందామని ఎంతో ఆశతో వచ్చా. తేనెటీగలు దెబ్బ కొట్టేసినాయి. ఇవాళ చాలా మంచి రోజు. మీరన్నా వచ్చి నా మనరాలు చూడొచ్చుగా, లాంఛనాలు అవి మాట్లాడుకుందాం. అలాగే. ఏమయ్యా మీరంతా రావాలి, నీ కూతురు కూడా తీసుకురా. మా అమ్మాయి వైజాగ్ వెళ్ళిందండి, మేమంతా వస్తున్నాం కదా. శుభం. ఏంటండి దిగులుగా ఉన్నారు? నువ్వు వచ్చేసావని. హాయ్ సునీ. హాయ్ కృష్ణ. వచ్చినందుకు థ్యాంక్స్. నువ్వు అసలు రావేమో అనుకున్నాను. వచ్చాక ఇప్పుడు అనుకుంటున్నావు. ఇక నీ పెళ్ళికి పిలిస్తే వద్దాం అనుకుంటున్నా. అయినా నీ అక్క పెళ్ళైతే నీకేంటి ఇంత హడావడి? వీళ్ళ అక్క పెళ్ళైతేనే కదా దీని క్లయింట్ లేరు. ఆల్రెడీ దీని బాయ్ ఫ్రెండ్ వెయిటింగ్. ఓ అందుకేనా ఇంత సీన్. అంటే నీ లవ్ సక్సెస్ అన్నమాట. బయలుదేరదామా? యా. ఇల్లు బాగుందా? చాలా బాగుందండి. దీని మేనమామే దగ్గరుండి కట్టించాడు. 1 కోటి పైన అయింది. కలప నేనే కొన్నాను అనుకోండి. తాతయ్య. అబ్బా, కలప బర్మా నుంచి తెప్పించాను, అలా తెలియాలి కదా. లంకంత ఈ కొంపలో 4 మడుసులు. నా కొడుకు పోవటంతో దీని మేనత్త మేనమామలే దాని అమ్మబాబులే పెంచారండి. ఇక రేపు పీటల మీద కూర్చుని కన్యాదానం చేసేది కూడా వాళ్ళిద్దరే. రండి కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. అరే పలహారాలు అయ్యి. బా, మీ అమ్మని పలహారాలు తెమ్మను, లేకపోతే పెట్టలేదు అనుకుంటారు. ముందు ఆ పలరాసాలు పట్టండి. నా మనవరాలు బాగా చదువుకుందండి, కంప్యూటర్ ఇంజనీరింగ్. రామ్మా, మా కోళ్ళండి. మావయ్య వచ్చాడు. ఈయన పిల్ల మేనమామ, అల్లుడు. ఈయన పెళ్లి కొడుకు తండ్రి పాండురంగారావు. ఆయనేమో ఆయన స్నేహితుడు శివప్రసాద్. తక్కువ వాళ్ళేం కాదు. ఓ చిట్ ఫండ్ కంపెనీ, ఫైనాన్స్ కంపెనీ, మొన్న ఈ మధ్య కొత్తగా ఓ ఫ్యాక్టరీ కూడా ఏదో పెట్టారు. మన దానికి కాబోయే మొగుడే దాన్ని మేనేజింగ్ చేస్తాడంట. ఏమావా, అన్నీ నువ్వే మాట్లాడుతున్నావు, వాళ్ళు మాట్లాడరా?
ఈ పెళ్లి మాకిష్టమే